ఏలూరులో టీడీపీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి బడేటి బుజ్జి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 2000 మంది బీజేపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. బీజేపీ నేత కత్తి రాము కూడా బడేటి బుజ్జి సమక్షంలో టీడీపీలో చేరారు. ఏలూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఆయన ఆకాంక్షించారు. చేరికలతో టీడీపీ విజయం ఖాయమైందని బడేటి బుజ్జి అన్నారు. ఏలూరు అభివృద్ధి జరగాలంటే బడేటి బుజ్జితోనే సాధ్యమని కత్తిరాము అన్నారు. మంచి జరుగుతుందని ఒక మంచి ఉద్దేశంతో మీ అందరినీ శిల్పి బడేటి బుజ్జి నాయకత్వం. ఈరోజు కత్తి రామ గారు వాళ్ళ ఏలూరులో జరుగుతున్న అభివృద్ధి చూసే నేను ఆకర్షితున్నాను తప్ప అలాగే బడేటి బుజ్జి మంచితనం దాని తప్ప వేరే ఏమీ లేదు. ఇది అభివృద్ధి కుంటుపడకుండా మళ్ళీ పార్టీ వేరే ఎమ్మెల్యే వస్తే అభివృద్ధి అంతటితో ఆగిపోతుంది. కాబట్టి ఈ అభివృద్ధి కంటిన్యూ అవ్వడానికి మళ్ళీ బుజ్జి ఎమ్మెల్యే అయితే బుజ్జి గారు వచ్చే ఎన్నికల్లో ఆయన ఏ రకంగా సపోర్ట్ చేయాలి కూడా ఏ రకంగా వాళ్ళు తీసుకొచ్చింది 2000. మళ్ళీ నేను భవిష్యత్తులో మళ్ళీ మీరే వద్దరు కానీ మళ్ళీ మీరే ఇంటర్వ్యూ చేద్దరు కానీ మళ్ళీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వెళ్ళారు రాము గారు. వాస్తవంగా ఆయన బీజేపీకి వెళ్ళిన కాడి నుంచి కూడా స్తబ్దతగా ఉండటం వల్ల ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని అనుకుంటున్నారు. కానీ ఈ రోజున మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేసినటువంటి సేవలు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన తరఫున సుమారు 3-4 వేల మంది ఈ నియోజకవర్గంలో ఆయన సంబంధించినటువంటి అనుచరగణం ఉంది. కానీ నిన్ననే ఆయన నిర్ణయం తీసుకుని పెద్ద మనసుతో 2000 మందిని సమీకరించుకొని మరి ఈరోజు జరిగినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఏలూరు నియోజకవర్గంలో అది కాకుండా నాకున్న పాత పరిచయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ నియోజకవర్గానికి మంచి మెజార్టీతో నా గెలుపుకు సహకరించాలని పెద్ద మనసు చేసుకుని మరి ఈ పార్టీలోకి రావడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ గోవా మధు గారు కూడా పూర్తిగా దీన్ని సహకరించారు. అదే రకంగా మా కార్యకర్త సోదరులు కూడా ఎక్కడికక్కడ వచ్చినటువంటి వారిని గౌరవించి అందరూ కలుపుకొని ఈ యొక్క విజయంలో అందరూ